ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పేలుడుకు ముందు సూసైడ్ బాంబింగ్ గురించి మాట్లాడాడు. ఆత్మాహుతి దాడిని సమర్థించుకునే విధంగా వీడియోలో ఉమర్ వాదన ఉంది. ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుందని, నిజానికి ఇది అమరులయ్య ఆపరేషన్ అని ఉమర్ అన్నాడు. ఇస్లాంలోనూ దీనికి చోటుందని చెప్పారు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయని, ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. చావే అంతిమ లక్ష్యం అని నిర్ణయించుకోవాలని, నిజానికి అలాంటి ఆలోచనలు ఈ సమాజం ఒప్పుకోదని ఉమర్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. రైట్, ఢిల్లీ బాంబు పేలులో ఆత్మాహుతి సభ్యుడైనటువంటి ఉమర్ మాట్లాడినటువంటి ఒక ఆడియో అయితే మనకు ప్రైమ్ 9కి చేతికి చిక్కింది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, ఏదైతే మనకు నవంబరు 10వ తేదీన ఏదైతే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ లో కీలకంగా ఆత్మాహుతి దాడిలో పాల్పడి ఎంతో మంది ఆ దాడిలో మరణించినటువంటి సంఘటన అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ఉమర్ నబీ ఏదైతే ఈ ఘటనకు ముందుగా ఒక సెల్ఫీ వీడియో తీసినటువంటి వీడియో బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియో బయటికి రావడానికి కీలకంగా నిన్న ఎవరినైతే మనకు శ్రీనగర్ లో అరెస్ట్ చేసినటువంటి ఆయనకు సలహా అనుకోవచ్చు, సాంకేతిక పరంగా కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయం చేసినటువంటి, వెనకాల ఉండి డ్రోన్స్ వివిధ రకాలైనటువంటి అంటే టెక్నాలజీ పరంగా సహాయం అందించినటువంటి వ్యక్తిని నిన్న చాలా కీలకంగా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది శ్రీనగర్ లో. అయితే డానిష్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ సెల్ఫీ వీడియోకు సంబంధించినటువంటి వీడియో రావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేట్. అయితే మనకు మొన్నటి వరకు కూడా ఆయన కదలికలు దాదాపు మనకు హర్యానా అనుకోవచ్చు, హర్యానా నుంచి ఢిల్లీ వరకు ఆయన ప్రయాణము, ఆయన వెళ్ళినటువంటి మూమెంట్ ఈ వీడియోలన్నీ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఆత్మాహుతి దాడి కన్నా ముందుగా ఒక సెల్ఫీ వీడియో చేశాడు, అందులో ఏదైతే ఆత్మాహుతి దాడికి ఆత్మాహుతి దాడిలో పాల్గొనే ముందు ఆ వీడియోని చూసినప్పుడు ఆయన మెంటాలిటీ ఎలా ఉన్నాడు అన్నటువంటి ఆయన ఫేస్ అంటే ముఖ కవళికల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు అందులో చెప్పినటువంటి అంశం కూడా ఆయన ఆత్మాహుతి దాడిని కూడా చాలా గ్రేట్ గా చెప్తున్నటువంటిది. ఆయన చెప్పినటువంటి అంశం అనుకోవచ్చు, చట్టము మరియు సమాజానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ ఆత్మాహుతి దాడి ఇది ఒక మరణము అంటే అంతిమ గమ్యస్థానము అంటూ కూడా ఆ వీడియోలో చెప్పినటువంటి కీలక అంశాలు, ఆ చెప్పినటువంటి చాలా తక్కువ ఉన్నటువంటి సమయం కూడా తన ఎదురుగా అంటే ముందుగానే తను చెప్పాలనుకున్నటువంటి వ్యాఖ్యలను కొంత ప్రిపేర్ అయ్యి చెప్పినటువంటి వీడియోని మనం కొంత అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలాంటి తను మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు అనుకోవచ్చు, ఆ అంశాలను దాదాపు మనం ఫ్యూ సెకండ్స్ ఆయన చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చెప్పవచ్చు. ఆత్మాహుతి దాడి కన్నా ముందుగా జరిగినటువంటి వీడియోను తనకి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో తనను ఈ విధంగా ఆత్మాహుతి దాడికి ప్రేరేపించినటువంటి అంశాలు అనుకోవచ్చు, అనేక అంశాలు కూడా ఈ వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యక్తులు దగ్గర ఉన్నటువంటి సెల్ఫీ వీడియో రిలీజ్ కావడం అనేది ఇక్కడ చాలా కీలకము. ఈ వీడియో ఎప్పుడైతే నిన్న డానిష్ ని అరెస్ట్ చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి వీడియో విడుదలైంది. ఇతన్ని అరెస్ట్ చేసి దాదాపు 4 రోజులు అయ్యింది. దాదాపు 2 రోజుల పాటు కూడా ఇతనితో ఇంటరాగేషన్ చేసి చాలా సమాచారాన్ని తీసుకున్నారు. నిన్న ఏదైతే మనకు శ్రీనగర్ లో అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఇంకా కూడా మరింత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. కానీ దిష్టిపోయే నిజాలు మాత్రం బయటపడుతున్నాయి అన్నటువంటిది మాత్రము మనకు నేషనల్ మీడియా వేదికగా అనుకోవచ్చు. శ్రీనగర్ నుంచి ఏదైతే ఇంటరాగేషన్ లో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లు అందుతున్నటువంటి సమాచారం, ఈ దాడులు దాదాపు ఎర్రకోట దాడే కాదు, మరిన్ని దాడులు కూడా చేయడానికి సాంకేతిక పరమైనటువంటి పెద్ద డ్రోన్లతోటి వివిధ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసే విధంగా ఈ డానిష్ అంటే దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను
పరంగా కూడా అతనికి తయారు చేసేటటువంటి కెపాసిటీ, టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తి డానిష్. తన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం కూడా ఎన్ఐఏ ఎప్పటికప్పుడు కూడా అతని నుంచి ఇన్వెస్టిగేషన్ లో పూర్తి సమాచారం తీసుకుంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను కూడా వారి హిస్టరీని కూడా తీసుకుంటుంది. ఇప్పటికీ కూడా కొద్దిసేపు క్రితము మనకు ఇక్కడ ఏదైతే ఆల్ఫలహా యూనివర్సిటీకి కూడా అక్కడ కూడా డీజీపీ, హర్యానా డీజీపీ కూడా చేరుకున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం. నిన్న ఏదైతే అరెస్ట్ చేసినటువంటి ఎన్ఐఏ వ్యక్తి అంటే ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి కీలకమైనటువంటి డానిష్ అరెస్ట్ చేసిన తర్వాత పలు అంశాలు, విస్తుపోయే అంశాలు కూడా బయటపడుతుంది. దీని వెనకాల ఎంత పెద్ద ర్యాకెట్ ఉంది. దాదాపు 2023 నుంచి కూడా దీనికి ఒక యాక్షన్ గా ముందుకు వచ్చినటువంటి చాలా మంది ఒక నెట్వర్క్ గా ఏర్పడి, ఒక టీమ్ గా ఏర్పడి ఈ దాడుల కొరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు అన్నటువంటిది కూడా సమాచారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ. We don't have one of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation.